ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఉదయము దేవుడు తన వాగ్దానము ద్వారా మనలను ఆశీర్వదించునుగాక. నేటి దిన వాగ్దానం లోకాసువార్త 1వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఒకసారి ఆ వాగ్దానం ధ్యానిద్దాం. లోకాసువార్త 21వ అధ్యాయము 24వ వచనం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్తు గర్భవతివై మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినంలో ప్రభువు ఇలాగో చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంటపడకుండా ఉండెను. జనులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు. దేవుని స్తోత్రం. నేటి దిన వాగ్దానం 24వ వచనం. ఎలిజబెత్ అంటుంది, జనులలో మనుషులలో నాకుండిన అవమానమును ఆయన తీసివేసెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. మనుషులలో నాకుండిన అవమానమును దేవుడు తీసివేసును అన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషులలో తనకుండిన అవమానాన్ని దేవుడు తీసివేసాడు అంట. ఈ ఎలిజబెత్ ఆ మాట చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. మనుషులలో ఆమె పొందిన అవమానం, మనుషులలో ఆమె పొందినటువంటి దుఃఖం, మనుషులలో ఆమె పొందిన తృణీకారం, మనుషులందరి చేత ఆమె అవమానించబడింది, తృణీకరించబడింది. అలాంటి ఆమె జీవితంలో దేవుడు మనుషులు తనకున్న అవమానాన్ని తీసివేసి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతని ఎలిజబెత్ కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడు. దేవుడు నీ విషయంలో కూడా అలాంటి అవమానమును తీసివేసి రెట్టింపు ఘనతను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమె జీవితంలో ఏమిటి అవమానం అని మనం చూద్దాం. దానికి ముందు ఒక విషయం మీతో చెప్తాను. ఒక చిన్న ఉపమానం మీతో చెప్తాను. ఒక పొలములో, ఒక చేలో పొలము గట్టు మీద ఒక తుమ్మ చెట్టు, పెద్ద తుమ్మ చెట్టు ఉందట. ఆ తుమ్మ చెట్టు చాలా కొమ్మలు గలదై, వాడిగల ముళ్ళు గలదై. ఆ తుమ్మ చెట్టు చాలా బలముగా ఉంది. ఆ తుమ్మ చెట్టు అయితే ఆ తుమ్మ చెట్టు నీడన కింద ఒక చిన్న మల్లి తీగ ఉంది. మల్లి తీగ ఉంది. అప్పుడు తుమ్మ చెట్టు అంటుంది, ఓయ్ మల్లి చెట్టు మిత్రమా, నీ బ్రతుకెంత, నా బ్రతుకెంత? ఈరోజు నువ్వు నా నీడలో ఉన్నావు కాబట్టి సేఫ్టీగా బతుకుతున్నావు. ఎందుకంటే నువ్వు గాలేసే ఉందనుకో, అటు ఊగుతావు, ఇటు ఊగుతావు, అడుపడిపోతావు, ఇటు పడిపోతావు. ఒకవేళ నేను కానీ లేననుకో, ఏ మేకలో ఏ పశువులో వచ్చి నిన్ను కొరుకుని తినేసేస్తాయి. ఎందుకంటే నేను నా నీడలో నువ్వు ఉన్నావు. ఇక్కడికి వచ్చినందుకో నా ముళ్ళు వాటిని గుచ్చుతుంది. కాబట్టి నీవు నా నీడలో బతుకుతున్నావు. కాబట్టి ఎప్పుడు కూడా నా కింద నువ్వు బ్రతకాలి అని ఆ మల్లి తీగని ఈ తుమ్మ చెట్టు ఎప్పుడూ అవమానపరుస్తూ ఉండేది. నేను చూసావా, భారీ బలం ఉన్న చెట్టుని, నా ముళ్ళు చూసావా, ఎవడైనా వచ్చాడంటే అంతే గుచ్చేస్తాను అని ఆ తుమ్మ చెట్టు తన గర్వంతో ఊగిపోతూ ఉండేది. ఈ మాటలు భరిస్తూ, ఈ మాటల అవమానాన్ని సహిస్తూ ఆ మల్లి తీగ అలాగనే దాని కింద అలాగే ఉండిపోయింది. ఈ మల్లి తీగ ఒకరోజు ఆ పొలం యొక్క రైతు చేనుగట్టంటే నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. వెంటనే ఆ రైతు యొక్క కాల్లో పెద్ద ముళ్ళు దిగబడింది. ముళ్ళు గుచ్చుకుంది, రక్తం కారిపోతుంది. వెంటనే పనోడిని పిలిచారు. ఒరే, ఈ ముళ్ళు ఎక్కడిదిరా మన చేలో
కాళ్ళు దిగిపోయింది లాగు అని ఆ పనివాడు ఆ రైతు యొక్క ఆ యజమాని యొక్క కాళ్ళు ఉన్న ముళ్ళును లాగేశాడు. బ్లడ్ కాడుతూ ఉంది. అప్పుడు చాలా కోపడ్డాడు. ఈ పొలంలో ఈ పెద్ద భయంకర ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందిరా అన్నాడు. అయ్యా, మన పొలంలో ఉన్న గట్టు మీద తుమ్మ చెట్టు ఉంది కదా, ఆ తుమ్మ చెట్టు ముళ్ళయ్యా ఇవన్నీ అన్నాడు. అప్పుడు యజమానుడు అన్నాడు, ఆ తుమ్మ చెట్టుని నరికి పడేయి, వీళ్ళు ముళ్ళు గుచ్చేది హానికరమైందని ఎందుకు ఉంచావు అని ఆ యజమానుడు కోపడినప్పుడు ఆ పనివాడు వెళ్ళి ఆ తుమ్మ చెట్టు నరుగుతాకి వెళ్తున్నాడు. అయ్యా, ఆ తుమ్మ చెట్టు కింద ఒక మల్లి తీగ ఉందయ్యా, చాలా మంచిది అంటే అప్పుడు అన్నాడు ఆ యజమానుడు, ఆ తుమ్మ చెట్టు నరికి ఆ ముళ్ళన్నీ చెక్కి పడేసి దాన్ని కాల్చేసి దాని యొక్క కర్రలు ఉంటే చూసేవా కొమ్మలు, వాటితో ఆ మల్లి చెట్టుకి పందిరి వేయమన్నాడు ఆయన. అలాగే అన్నాడు. వెళ్ళిన వెంటనే ఆ తుమ్మ చెట్టుని గొడ్డలతో నరికి పడేశాడు. ఈ తుమ్మ చెట్టు అనుకున్నాడు, అయ్యో ఏంటి నన్ను నరికేస్తున్నాడు అని బాధపడుతున్నప్పుడు ఆ తుమ్మ చెట్టుని నరికి పడేశాడు. అని బైబిల్కి మాట తెలుసా, నాశనానికి ముందు గర్వం వస్తుంది. నరికి పడేశాడు. ఆ ముళ్ళన్నీ చెక్కేసి అదంతా కూడా కాల్చి పడేశాడు. తర్వాత దానికున్న ఆ కర్రలు శుభ్రంగా చెక్కి ఆ మల్లి చెట్టుకి పందిరేసాడు. ఆ పందిరేసినప్పుడు ఈ మల్లి తీగ ఆ పందిరికి చిన్న తాడు కట్టి పెట్టాడు. అనతి కాలంలోని ఈ మల్లి తీగ ఆ పందిరి పైకి పాగి అద్భుతమైనటువంటి పువ్వులు పూసి ఆ పొలం అంతా సువాసన వెదజల్లుతూ ఉంటే ఆ దారిని పోయే వాళ్ళందరూ కూడా అబ్బా ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత మల్లి వాసన వస్తుందని ఆ పెద్ద పందిరి వేసాడు ఆ చేలో. అదంతా కూడా అద్భుతమైన మల్లి పువ్వులు సువాసన వస్తుంది. ఆ యజమానుడు ఆ మల్లి పువ్వులు కోసుకెళ్ళి ఆ రైతుకి ఎంతో లాభం చేకూరుస్తుంది. దారిపోయే వరకు సువాసన ఎదజల్లుతుంది. అందరూ కూడా ఆ మల్లి చెట్టుని పొగుడుతూ ఉన్నాడు. ఎంత చక్కగా సువాసన వస్తుంది, ఎంత అద్భుతమైన సువాసన వస్తుందని ఆ మల్లి చెట్టు మల్లి పువ్వుల్ని ఆ మల్లి తీగని ఎంతో గణపరుస్తూ ఉన్నారు. ఇది గమనించినటువంటి ఆ యొక్క తుమ్మ చెట్టు ఉంది చూసారా, దాని కర్రలే కదా పందిరేసింది. అది ఎంతో దుఃఖపడుతూ బాధపడుతూ, మిత్రమా నన్ను క్షమించండి, నా గర్వంతో నా ఆకారాన్ని చూసుకొని నాకున్న ముళ్ళను చూసుకొని నేను అదిరిపడి నిన్ను ఆ రోజు అవమానపరుస్తూ ఉండేవాడిని. ఈరోజు నేను కింద ఉన్నాను, ఈరోజు నా పైన నువ్వు ఉన్నావు. ఈ రోజున నిన్ను చూసి వారందరూ కనపరుస్తున్నారు, ఈ రోజున నేను కనపడలేదు, నన్ను క్షమించు మిత్రమని ఆ తుమ్మ చెట్టు ఆ మల్లి చెట్టుని క్షమాపణ కోరుతుందంట. అర్థమైందా? ఇప్పుడు మల్లి చెట్టు ఎక్కడుంది? ఈ పందిరి పైన ఎక్కి పాకుతుంది. ఇప్పుడు తుమ్మ కర్రలు కనబడటలేదు. వెంటనే ఈ మల్లి చెట్టు ఆ పందిరంతా అల్లుకుపోయి సువాసన వెదజల్లుతూ ఉంటే అప్పుడు మల్లి చెట్టు అందంట, బాధపడుకు మిత్రమా, ఒకప్పుడు నేనైతే మల్లి చెట్టు అనేవాడిని, ఇప్పుడైతే మనిద్దరిని కలిసి మళ్ళీ పందిరి అంటున్నారు. కాబట్టి నువ్వు లేకుండా నేను ఇంత పందిరిలో పాకలేను, కాబట్టి భయపడకు అని ఆ మల్లి చెట్టు అంట తుమ్మ చెట్టుని ఓదారుస్తూ ఉందంట. అప్పుడు తుమ్మ చెట్టు అందంట, నీ సువాసన తగ్గట్టుగానే నీ మాటలు కూడా ఉన్నాయి అని ఆ మల్లి చెట్టుని ఈ తుమ్మ చెట్టు కూడా పొగిడిందంట, గణపరిచిందంట. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎక్కడైతే ఈ మల్లి తీగ అవమానపరచబడిందో ఈరోజున అక్కడే రెట్టింపు ఘనతకు ఇప్పుడు మారు పేరుగా మారింది. మనుషులు, యజమానుడు, చివరికి శత్రువైన తుమ్మ చెట్టు కూడా ఆ మల్లి చెట్టుని, మల్లి పువ్వుల్ని, ఆ మల్లి తీగని ఎంతగానో కనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు సువాసన వెదజల్లుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా మనుషుల చేత అవమానపరచబడుతూ, మనుషుల చేత తృణీకరించబడుతూ, మనుషుల చేత మాటలు పడుతూ, ఈరోజున దుఃఖముతో, నిందతో, బాధతో ఒకవేళ నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో కానీ నీ అవమానాన్ని చూస్తున్న దేవుడు, నీ బాధను చూస్తున్న దేవుడు, నీ యొక్క నిందను చూస్తున్న దేవుడు నీ జీవితంలో రెట్టింపు ఘనతనివ్వటానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎలిజబెత్ ఆమె స్త్రీ అంటుంది, అసలు ఎందుకు అవమానం, ఏమికి ఎందుకు అవమానం జ్ఞాపకం చేసుకోండి.
ఇక ఎలిజబెత్ అనే ఆమెకి ఎందుకు అవమానం అన్నట్లయితే 3 విషయాలు నేను మీతో చెప్తాను. ఎలిజబెత్ అనే ఆమె తన భర్త పేరు జకరియా. ఎలిజబెత్ జకరియా. లూకా సువార్త మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే జాగ్రత్త వినండి. 5వ వచనం, మొదటి అధ్యాయం 5వ వచనం మనం చూస్తాం. మొదటి అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఎలిజబెత్ జకరియా వీరిద్దరు కూడా భార్యాభర్తలు. వారిద్దరూ కూడా మరి మంచి నీతిగల కుటుంబం. వారిద్దరూ దేవుని సకల ఆజ్ఞ చొప్పున వాళ్ళు నడిచేవారు. సకల ఆజ్ఞల చొప్పున నడిచేవారు. లూకా సువార్త చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనిచున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉన్నారు. రెండోది, దేవుని దృష్టికి వీరు నీతిమంతులై ఉన్నారు. మళ్ళీ దేవుని దృష్టికి ఎలాగున్నారు? నీతిమంతులై ఉన్నారు. ఎలిజబెత్ అయితే గొడ్రాలై ఉన్నది. జాగ్రత్త వింటున్నారా? ఎలిజబెత్ గొడ్రాలై ఉన్నది. చాలామంది అనుకుంటారు వీరిద్దరూ భక్తిపరులు కదా, వీరిద్దరూ మరి నీతిమంతులు కదా, వీరిద్దరూ మరి దేవుడి సకల ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నారని చెప్పుకుంటున్నారు కదా, కానీ వీళ్ళ బ్రతుకులో ఈ కొదవ ఎందుకు వచ్చింది? వీళ్ళ బ్రతుకులో ఈ యొక్క మరి కొదవ ఎందుకు తీర్చలేదు దేవుడు అని ఏమన్నారంటే గొడ్రాలని పిలిచారు. సుమారు అప్పటికి 40-50 సంవత్సరాల నుండి ఈ జకరియా ఎలిజబెత్ దేవుని యాజక ధర్మాన్ని చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని మందిరంలో యాజకుడిగా సేవ చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇద్దరు దేవుని సకల ఆజ్ఞల చొప్పున నడుస్తున్నారు. దేవుడు నిర్ణయించిన విధుల చొప్పున జీవిస్తున్నారు. వీరిద్దరూ భార్యాభర్తలిద్దరూ కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా బతుకుతున్నాడు. తర్వాత క్రమం తప్పకుండా వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ జీవితాల్లో జనులు అంటున్నారు వీళ్ళిద్దరూ ఎంతగా ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా, మరి వీళ్ళ భక్తిని బట్టి దేవుడు ఆమెకి గర్భఫలం ఇవ్వలేదా? వీళ్ళ నీతిని బట్టి దేవుడు వాళ్ళకి బిడ్డల సంతానం ఇవ్వలేదా అని వీరు మనుషులందరూ కూడా ఈ భార్యాభర్తలిద్దరిని నిందిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిగా బతుకుతున్న వీరి గురించి ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు కదా. ఈరోజు నీ గురించి కూడా మాట్లాడుతుంటారు. నీవెంత కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నీకేదో ఒక కొదవ ఉంది, ఈరోజున ఈమెకి గర్భఫలం సంతానం లేదు, గర్భఫలం మరి గొడ్రాలుగా ఉంది. అయితే ఈరోజు నీ భర్త ఒకవేళ తాగుబోతూ ఉండొచ్చు. ఈరోజు నీకు అనారోగ్యంతో నీ భర్త మంచాన పడి ఉండొచ్చు. ఈరోజు నువ్వు ఆ మంచాన పడి ఉండొచ్చు. ఈరోజు నీ జీవితంలో మరి అనేక రీతిలుగా మన ఇంట్లో ఉన్న అప్పుల బాధను బట్టి, అనారోగ్య పరిస్థితిని బట్టి చాలామంది అంటారు ఇంత భక్తిగా బతుకుతున్నావు కదా, రోజు మందిరానికి వెళ్తున్నావు కదా, నీ పిల్లలకి పెళ్ళి అవ్వలేదా, నీ పిల్లలకి సంబంధాలు రాలేదా అని మూలిగే నక్క మీద తాటికే పడ్డట్లుగా మాట్లాడుతూ ఉంటారు. రోజు ప్రార్థన చేస్తావు, భక్తిపరులుగా ఉంటున్నావు కదా, నీ బిడ్డకి ఉద్యోగం రాలేదా అని ఇంకా ముళ్ళు గుచ్చినట్టు గుచ్చుతూ ఉంటారు. రోజు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు కదా, నీతిమంతులు అని చెప్పుకుంటున్నావు కదా, నీ భర్త త్రాగుడు మానలేదా అని అంటారు. అప్పులు తీరలేదా, అప్పు చేసేదాన్ని ఉన్నావేంటి అంటారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దృష్టిలో నువ్వు నీతిగా బతికినా, ప్రభు దృష్టిలో నువ్వు యథార్థంగా బ్రతికిన మనుషులందరూ కూడా తృణీకరమైన మాటలు మాట్లాడుతుంటారు. ఈరోజు వీళ్ళిద్దరి జీవితంలో కూడా జరిగింది ఇదే. అయితే 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళు భరిస్తూనే వస్తున్నారు. అయినా వాళ్ళు భరిస్తూ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు చేయవలసిన యాచక ధర్మాన్ని చేయకుండా మాత్రం వారు మానుకోలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. అయితే వాళ్ళు భరిస్తూనే వస్తున్నారు, నిందలు భరిస్తున్నారు, అవమానాలు భరిస్తున్నారు. అయితే ఎలిజబెత్ భర్త ఒకరోజు ఆయన క్రమం చొప్పున ఆయన ప్రార్థన చేయడానికి మందిరానికి వచ్చాడు.
ఆయన యాజక ధర్మం చొప్పున ప్రార్థన చేయడానికి మందిరానికి వచ్చాడు. ఎప్పుడైతే మందిరానికి వచ్చాడో ఇంటికి తిరిగి వెళ్ళే వారికి అతను మోగవాడికి వెళ్ళాడు. అలా చెప్పండి, ఇంటి దగ్గర నుంచి బాగానే వచ్చాడు, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేశాడు. ఇంటికి తిరిగి వెళ్ళే వారికి మోగవాడిగా మాట్లాడుతున్నాడు, సైకిల్ చేస్తున్నాడు. అందరూ అనుకున్నారు, ఇదేంటి, ఎవడైనా మోగవాడు మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుడు స్వస్థపరిస్తే నోడు వస్తుంది. ఎవరైనా పక్షవాతంగా కాలు నుంచి మరి పక్షవాతం కలిగిన వాడు మందిరానికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి స్వస్థపడి గంతులు వేసుకుంటూ వస్తారు. ఈయనేంటి, ఇంటి దగ్గర నుంచి బాగా వెళ్ళాడు, మందిరం నుంచి వచ్చేటప్పటికి మోగవాడయ్యాడు అని ఇంకా అందరు ఎత్తి పొడుస్తూ ఉన్నారు. భార్య గొడ్రాలు, భర్త మోగవాడు. హల్లెలూయా. భార్య గొడ్రాలు, భర్త మోగవాడు. ఇక ఇద్దరు కలిసి ఏమంటున్నారంటే, వీళ్ళు ఏం పాపం చేశారో, వీళ్ళు ఏ క్రమం తప్పి బ్రతుకుతున్నారో, అందుకని పైకేం భక్తిపరులుగా కనిపిస్తున్నారు కానీ, పైకేం నీతిగా కనిపిస్తున్నారు కానీ, మరి ఈ శాపం ఏంటి, ఏమో చూస్తే గొడ్రాలు, ఈయన చూస్తేనేమో మోగవాడు అని అందరూ కూడా మరి అవమానపరుస్తూ ఉన్నారు. తెలుసా అండి, అసలు ఎందుకు మోగవాడు ఈయన జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మన జీవితంలో కూడా ఇలాగే నిందలేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. వీడేం పాపం చేశాడో, వారి బాబు ఏం పాపం చేశాడో, వారి అమ్మ ఏం పాపం చేసిందో, వాళ్ళు ఈరోజు దరిద్రం బతుకుతున్నారు, అప్పులు పాలు అయిపోయారు, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలా, ఉద్యోగం రాలా, ఈ విధంగా జీవితం జీవిస్తున్నారని అవమానపరుస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. మూలిగే నక్క మీద తాటికాయలు పడ్డట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈరోజు అసలు ఏం జరిగిందో దేవుడి సంధిలో మనం చూద్దాం. వీళ్ళిద్దరూ అలా కనిపెడుతూ ఉంటే బైబిల్ గ్రంథంలో జరిగింది ఏంటంటే, జకరియా యాజక ధర్మం చేసేవాడు దేవుడి మందిరంలో. జకరియా ఒకరోజు దేవాలయంలో ప్రత్యక్ష గుడారంలో ఆయన యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు, అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లోకసువార్త 1వ అధ్యాయము చూడండి, లోకసువార్త 1వ అధ్యాయము 13వ వచనం, ఆయన 10వ వచనం చూడండి. దోప సమయమందు ప్రజల సమూహమంతా ఈ వెలుపల ప్రార్థన చేచుండగా, జాగ్రత్త ఉన్నారండి, ప్రభువు దూత మరి జకరియా 8వ వచనం చదువుతున్న, జకరియా తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి దూపం వేయుటకు అతను వంతు వచ్చెను. దూప సమయమందు ప్రజల సమూహం అంతా ఈ వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభువు దూత దూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, దేవుని స్తోత్రం. తగిన సమయం వచ్చింది. జకరియా దేవాలయంలోకి వెళ్ళి తన క్రమం చొప్పున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎన్ని అవమానాలు పొందినా, మనుషులు ఎంత తృణీకరిస్తున్నా, వీళ్ళు ఎలా జీవించారో తెలుసా? బైబిల్ గ్రంథాలు మనం చదువుకున్నాం కదా, వారిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కూడా సకల ఆజ్ఞల చొప్పున వాళ్ళు నడుచుకున్నారంట. రెండోది, దేవుని విధుల ప్రకారం జీవించారంట. మూడోది, ఆయన ప్రభువు దృష్టికి 6వ వచనం చదువుతున్నా, నీతిమంతులుగా జీవించారంట. అయినా అవమానాలు వచ్చినాయి. నాలుగోది, వాళ్ళు క్రమము తప్పకుండా నాకు గొడ్రాలుగా చేసావుగా, నాకు సంతానం ఇవ్వలేదుగా, నేనంత నీతిగా బతికినా నాకు ఉద్యోగం రాలేదుగా, నా బిడ్డలకి వివాహం జరగలేదుగా, నా అప్పులు తీరలేదుగా, ఇంకా నా పరిస్థితులు ఇలాగే దరిద్రంగా ఉన్నాను కదా, అందరి చేత మాటలు అనిపిస్తున్నావు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మానుకోలేదు ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా. ఈయన క్రమం చొప్పున ఆలయంలోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నాడు. ఎవరు? జకరియా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు ప్రార్థన క్రమం నీకుందా? ప్రార్థన క్రమం ఉందా? దానియేలు కూడా అనుదినము యథాప్రకారము మూడు సార్లు మోకాల్లోని ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. క్రమం ఉండాలి నీ జీవితంలో. వీళ్ళు ఏమీ పట్టించుకోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో జరిగింది ఏంటంటే,
13వ వచనంలో మనం చూసినట్లయితే 1:13లో ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి జకర్యాకి కనబడాడు. దేవుని స్తోత్రం. రెండో పని ఏంటంటే నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన చేసే చోట ప్రభువు ఉంటాడు. హల్లెలూయా. దూత అని రాయబడింది, తర్వాత ప్రభువు అని రాయబడింది. దేవుని స్తోత్రం. అతడు ప్రభువు దృష్టికి 14 వచనం చూసినట్టు ప్రభువు దృష్టికి అన్న మాట మనం చూస్తున్నాం. అంటే దేవుడే దూతగా వచ్చి జకర్యాకి కనబడ్డాడు. ఈరోజున ప్రియమైన దేవుడారా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ ప్రార్థన మానొద్దు. నీ సమయానికి క్రమం తప్పకుండా ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా ఇప్పుడు దేవుని దూత వచ్చింది. ఏ సమయంలో? ప్రార్థన చేస్తున్న సమయంలో వచ్చింది. అప్పుడు ఏమందంటే, జకర్యా నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. జకర్యా నీ ప్రార్థన వినబడింది. 50 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు వచ్చి అంటుంది నీ ప్రార్థన వినబడింది అంటుంది. అంటే నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడికి ఎప్పుడో వినబడింది. అయితే తగిన సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో అద్భుతం చేస్తానికే ఆలస్యం చేశాను అంటాడు. ఎందుకయ్యా మరి ఇంత ఆలస్యం చేశావు అంటే యెషయా గ్రంథంలో మనం చూస్తాం, యెహోవా దయ చూపించాలని, కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడంట. దయ చూపించినాడంట. దేవుని స్తోత్రం. అప్పుడు ఏంటంటే నీ భార్య గొడ్రాలు కాబట్టి నీకు ఒక కుమారుని దయచేయబోతున్నాను. నీ భార్య గొడ్రాలు గర్భవతి కుమారుని గంటది. అతడు 14వ వచనం ప్రభు దృష్టికి గొప్పవాడై ఉంటాడు. అతని పేరు యోహాను. కాబట్టి అతడు ప్రభు యొక్క మనుషులు అనేక మందిని ప్రభు తట్టు తిప్పుతారు. తల్లుల హృదయం తండ్రి వైపు తిప్పుతాడు, పిల్లల హృదయం తండ్రి వైపు తిప్పుతాడు, దేవుడి వైపు తిప్పుతాడు. అతడు గొప్ప శక్తి గలవాడు అవుతాడు, మహా గొప్పవాడు అవుతాడు అని జకర్యాకి దేవుని దూత చెప్పింది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే చెప్పిందో జకర్యా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయినప్పుడు జకర్యా ముందు నమ్మలే. ఇది ఎలా జరుగుతుంది, నాకు ఎలా జరుగుతుంది అని అన్నాడు. 8వ వచనం చూడండి. ఏమంటే ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలం కలిసిన ముసలిది అని దూత చెప్పగా, హల్లెలూయా, ఇది ఎలా జరిగింది అన్నాడు. 8 సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేసావు కదా, నీ దేవుడికి అసాధ్యమైనది ఏమి ఉందా? నువ్వు ముసలివాడవైనా, నీ భార్య ముసలమైనా దేవుడు నీ ప్రార్థన ఏం చేస్తాడైనా అలాగున మరి జరుగుతుందని ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగినగా జాగ్రత్తమేనండి. అప్పుడు వెంటనే దేవుడు అన్నాడు, ఈ కార్యము నెరవేరే వరకు నీవు నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌని ఉండవని అతను వచ్చి చెప్పాను. నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు మోగవాడుగా ఉండు. ఎప్పుడు బిడ్డ పుట్టేంత వరకు 20వ వచనం 1:27 వచనం అందుకు మోగవాడయ్యాడు. ఇది ఎలాగూ జరుగునన్నాడు. నీ జీవితంలో అనుమానంతో ప్రార్థన చేయక విశ్వాసంతో ప్రార్థన చేయి. అప్పుడు జకర్యా ఇంటికి వెళ్ళాడు. మోగవాడు ఉన్నాడు, సైకిల్ చేస్తున్నాడు, అర్థం కావట్లేదు ఎవరికి. దేవుడు చెప్పాడు. తర్వాత 24వ వచనం చూసినట్లయితే ఎలిజబెత్ గర్భవతి అద్భుతమైన కుమారుని కంది. అతని పేరు యోహాను. అప్పుడు అన్నాడు, కుమారుని కన్న తర్వాత అప్పుడు ఆ యొక్క మోగవాడయ్యను అతడు సేవ దినం సంపూర్తమైనప్పుడు ఇక ఆ యోహాను గర్భవతి అయిన తర్వాత ఎలిజబెత్ తన కుమారుడు జన్మించిన తర్వాత యోహాను ఏం పేరు పెట్టాలి అనుకున్నప్పుడు ఆయన సైకిల్ చేసి ఒక పలక మీద దీని మీద రాస్తాడు యోహాన్ అని. అప్పుడు వెంటనే జకర్యాకి నూరు వస్తుంది. దేవుని స్తోత్రం. అప్పుడు అందరూ కూడా వచ్చి ఏంటి ఇప్పుడు నూరు వచ్చిందంటే జరిగించి చెబుతాడు. దేవుడిని ప్రార్థన చేస్తున్న సమయంలో దేవదూత వచ్చి నిలబడింది. నీకు నీ భార్య చక్కని గర్భవతి అవుతుంది, చక్కని కుమారుని ఇస్తాను, అతను గొప్పవాడు అవుతాడు, అతడు పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు అవుతాడు, భూమి మీద ఉన్న వాళ్ళందరిలో గొప్పవాడు అవుతాడు అని నాతో చెప్పినప్పుడు ఇది ఎలాగ జరుగును, నేను ముసలివాడిని కదా, నా భార్య కూడా వృద్ధురాలు కదా అని నేను అడిగినప్పుడు నువ్వు నమ్మలేదు కాబట్టి నీ కుమారుడు జన్మించేంతవరకు నువ్వు మౌనమై ఉండము, ఏం మాట్లాడదని నాకు నోరు మూసేసింది అని దేవుడు చెప్పాడు. అప్పుడు జకర్యా సాక్ష్యం చెప్పినప్పుడు యూదులు ప్రజలు అందరూ కూడా దేవుని ఘనపరిచారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు వెంటనే చక్కని కుమారుడైనటువంటి యోహాన్ని, తన పేరు యోహాను దేవుడు ఇచ్చాడు. ఆ యోహాను గొప్ప సేవ చేశాడు.
ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉన్నాడు. అద్భుతండి, ఆలస్యమైంది కానీ అద్భుతం చేసిన వాళ్ళ జీవితాల్లో. ఈరోజున అప్పుడు ఎలిజబెత్ అంటుంది, మనుషుల్లో నాకున్న నిందని దేవుడు తీసివేశాడు, నా ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. చక్కని గొడ్రాలు కూడా నన్ను దేవుడు సంతుల్యం దాన్ని ఇప్పుడు ఇల్లాలుగా మరి కుమారులు గల తల్లిగా దేవుడు నన్ను మార్చాడు. నా కుమారుడు గొప్ప ప్రవక్త అయ్యాడు, అనేక మందిని రక్షిస్తున్నాడు, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ గొప్పవాడుగా చేశారు. అతను పుట్టినందుకు తల్లిదండ్రులు సంతోషిస్తారని, తర్వాత ప్రజలు సంతోషిస్తారని దేవుడు సెలవిచ్చినప్పుడు యోహాను బట్టి తల్లిదండ్రులు సంతోషించారు, ప్రజలు సంతోషించారు. అంత గొప్పవాడిగా జక్కరి ఎలిబెత్ గర్భాన్ని పుట్టిన యోహాన్ని దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఈరోజు నీ గర్భాన్ని తెరుస్తూ నీకు అద్భుతమైన, నువ్వు గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నావు కాదు, దేవుడు చక్కని గర్భఫలాన్ని నీకు ఇస్తాడు. త్వరలోనే దేవుడు నీ ఒడిలో చక్కని బిడ్డని దేవుడు వేయబోతున్నాడు. నీ తర్వాత పుట్టిన నీ బిడ్డలు ఈ రోజున గొప్ప ఉన్నతమైనటువంటి బిడ్డలు చేసి మంచి ఉన్నత స్థానాలు పెట్టబోతున్నాడు. పుట్టిన బిడ్డల విషయంలో నీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు, నీ బిడ్డలకు మంచి వివాహాలు దేవుడు జరిగించబోతున్నాడు. తల్లిదండ్రులు మీరు తల ఎత్తుకుని మీ పొందిన అవమానానికి రెట్టింపు ఘనతను ప్రవేయబోతున్నాడు. ఈ రోజున నువ్వు ఏ మనుషుల చేత అవమానపరచబడ్డావో ఆ మనుషుల మధ్యలోనే రెట్టింపు ఘనతకు మారుపేరుగా దేవుడు మార్చబోతున్నాడు. దేని బట్టి అయితే అవమానపరచబడ్డావో దాన్ని బట్టి ఘనపరచబోతున్నట్లుగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రభు దృష్టిలో నీతిగా, ప్రభు దృష్టిలో సకల ఆజ్ఞలను చొప్పున నడుస్తూ ఆయన ఆలయానికి వెళ్తూ ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ నువ్వు ప్రభు కొరకు ఎదురు చూసి కనిపెట్టి ప్రార్థన చేయి. దేవుడు అద్భుత కార్యం నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ ఇంటిలో, నీ సమస్తంలో జరిగించి దేవుడిని అప్పులు తీర్చి అప్పిచ్చిదానిగా చేయబోతున్నాడు. ఈ రోజున దుఃఖమునకు ప్రతిగా రెట్టింపు ఆనందం ఇవ్వబోతున్నాడు. నీ బిడ్డలకి మంచి సంబంధాలు తీసుకొచ్చి శ్రేష్టమైన వివాహాలు జరిగించబోతున్నాడు. ప్రతి కార్యాన్ని దేవుడిని స్వస్థపరిచి, దేవుడు అద్భుతంగా నేను స్వస్థపరిచి దీని మంచం మీద నుంచి లేపి నడిపించబోతున్నాడు. ఈ రోజున ఏ బలహీనత ఉందో ఆ బలహీనత విడుదల చేయబోతున్నాడు. గొప్ప కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నాడు. అందుకే ఎలిజబెత్ అంటుంది, మనుషుల్లో నాకుండిన అవమానాన్ని దేవుడు తీసివేసి. అనారోగ్యాన్ని బట్టి మనుషులు నిందిస్తున్నారా? ఉద్యోగాలు ఏదో నిందిస్తున్నారా? వివాహాలు జరగలేదు నీ బిడ్డలకు నిందిస్తున్నారా? గొడ్రాలు వాడిని నిందిస్తున్నారా? దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ అద్భుతం నీ జీవితంలో ఒక అనేకులకు నిన్ను దేవుడు ఘనతగా చేయబోతున్నప్పుడు నువ్వు భయపడక ప్రార్థన చేయి. నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని ప్రభువు జరిగించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఏ విషయాలు బిడ్డలు అవమానం పొందుతున్నారు ఆ విషయంలో రెట్టింపు ఘనత బిడ్డలకు అనుగ్రహించమని, గర్భఫలం యేసు నామములో తెరవబడిన గాక. మరో సంవత్సరం వచ్చే వరకు బిడ్డలు చక్కని ఒడిలో చక్కని గర్భఫలం దయచేయమని, బిడ్డల వివాహం జరిగించండి, ఉద్యోగం దయచేయండి, వ్యాపార ఉద్యోగాలు తోడుగుండండి ప్రభా. అనారోగ్యంతో వారిని మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేసి గొప్ప సాక్షిగా ఉంచమని, అప్పులు బంధకాల నుంచి విడిపించండి, శత్రువుల చేతులను విడిపించండి ప్రభా. నీ బిడ్డలందరికీ కావాల్సినటువంటి ఆర్థికంగా ఆశీర్వాదంగా దయచేయమని దీవించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవుడు మీ జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చునుగాక.